గుడ్ ఈవినింగ్ టీచర్స్. మరైతే మళ్ళీ మనము స్టూడెంట్స్ యొక్క ట్రావెలింగ్ అలవెన్సెస్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి, మనం ఒక్కసారి లీప్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే డైస్ కోడ్ లేదా డిడిఓ లాగిన్ హెచ్ఎం లాగిన్ ద్వారా మనము ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రీన్లో స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాక్షన్ తర్వాత ఇక్కడే కింద రైట్ సైడు బాటంలో ఉంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి పెన్ ఐడి కానీ చైల్డ్ ఐడి కానీ లేదా ఆధార్ కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటర్ చేయడానికి మనం ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక వివరాలు ఉంటే చాలు. పెన్ ఐడి కానీ పెన్ ఐడి కానీ చైల్డ్ ఐడి కానీ లేదంటే చైల్డ్ ఆధార్ ఇవి ఉన్నాయంటే చాలు, మనము వీటన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ ఉంది కదా, దీనిని మనము ఒక్కసారి టచ్ చేయాలి. అలా చేస్తేనే ఇక్కడ అడుగుతుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ నీడెడ్. అది ఏ సెక్షన్ యా క్లాసు యా సెక్షన్ కూడా తెలుస్తుంది అన్నమాట. ఎస్, అది ఎంత దూరంలో ఉంది. మనము ముందుగానే వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో నియర్ బై హై స్కూల్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా వాటిని కూడా గమనించుకోవాలి. ఇక్కడ 6th, 7th, 8th ఈ పిల్లలకు మాత్రము యూపీ స్కూలు సరౌండింగ్స్లో 3 కిలోమీటర్స్ లోపలే ఉంటే వాళ్ళకు అలవెన్సెస్ రావు. 3 అబోవ్ ఉంటే వస్తుంది. అట్లాగే 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకు 5 కిలోమీటర్స్ అబోవ్ అంటే వాళ్ళ ఊరికి దగ్గరలో వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతంలో లేకపోతే మాత్రమే మనకి ఇది అలవెన్సెస్ వస్తుంది. తర్వాత ఇంకొక విషయము, హాస్టల్ విద్యార్థులకైతే అలవెన్సెస్ రాదు. సో ఇక్కడ చూడండి మళ్ళీ సో ఈ అమ్మాయి ఊరు తెలుసు కాబట్టి నాకు నేను వేసేసాను. జస్ట్ ఇప్పుడంతా ఎస్ అని కొట్టిన తర్వాత వాళ్ళు ఏ డిస్టెన్స్ సబ్మిట్ కొట్టంగానే ఈ విధంగా స్టూడెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక విద్యార్థి యొక్క ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ని మనం ఈ విధంగా ఫీడ్ చేయవచ్చు.